అండ్ చరణ్ గారు, చాణక్య గారు. ఆయన యాక్చువల్లీ అనుకున్న డేట్ మిస్ అయితే కొంచెం ఇబ్బందే ప్రొడ్యూసర్స్‌కి ఎవరికైనా. అక్కడ ఏదో ప్లాన్ చేశారు, సంథింగ్ ఏదో జరిగింది. అసలు ఎందుకు డిలే? ఎలక్షన్స్ వల్ల అంటున్నారు, అదేనా రీజన్? యాక్చువల్లీ మనం 3 months బ్యాక్ April 9th ఈజ్ అవర్ అఫీషియల్ రిలీజ్ డేట్. సో అన్ఫార్చునేట్గా 1 month బిఫోర్ అక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్. April 9th కేరళ స్టేట్ ఎలక్షన్స్ వచ్చి, అందువల్ల సెన్సార్ వాళ్ళు నెక్స్ట్ డే, ఐ మీన్ దే సెడ్ విల్ టేక్ ఇట్ అప్ ఆన్ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ ద ఎలక్షన్. లక్కీలీ అది April 9th ఎలక్షన్ వాళ్ళు అనౌన్స్ చేయడం మా అదృష్టం. సో అక్కడ ఎలా ఉందండి రెస్పాన్స్? ఎందుకంటే వాళ్ళ కథ ఐ లైక్ పృథ్వీ కుమారన్ గారు కూడా మంచి క్యామియో ఉంది, అంటే ఫీల్ చేశారు మొత్తం ఆడియన్స్ కోసం. అక్కడ ఎలా ఉంది రెస్పాన్స్? ఇక్కడ హ్యూజ్ అప్లోస్ అన్న. ఫ్రమ్ అక్కడ నేటివిటీకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. అండ్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఇన్ 1950. సో మా పూర్వీకులు ఇలా ఇబ్బందులు పడ్డారా, మా పూర్వీకులు ఇలా కష్టపడ్డారా, అండ్ ఎవ్రీథింగ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఏ ట్రూ ఈవెంట్స్. లైక్ అప్పట్లో ఈ కమ్యూనిస్ట్ రూలింగ్ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఈ పల్లి చట్టంబి అనేది ఒక స్లోగన్, లైక్ చర్చ్ రౌడీ. పల్లి అంటే చర్చ్, చట్టంబి అంటే రౌడీ. సో ఎవరి చర్చిలు వాళ్ళు కాపాడుకోవడానికి ఒక క్రిస్టోఫర్ సేన అనేది రెడీ చేసుకునేది కాన్సెప్ట్. సో ఆ విధంగా 1950s 1,00,000 చర్చిలు ఉంటే 1,00,000 మంది పల్లి చట్టంబిని రెడీ చేసుకోవాలని. సో దట్స్ హౌ అప్పట్లో నాకు పల్లి చట్టంబి కావాలి అనేది ఒక స్లోగన్. సో దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దర్. అండ్ అక్కడ వాళ్ళు ఎవ్రీవన్ రిలేటింగ్ దెమ్సెల్ఫ్ టు దోస్ డేస్. అండ్ వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి అవునరా, నిన్న ఒక కాల్ జరిగింది, లైక్ జస్ట్ ఒక 75 to 80 years ఉంటాయి నాకు బాగా క్లోజ్ అంకుల్. సో ఆయన హీ రిమెంబర్డ్ మీ, లైక్ థ్యాంక్స్ చెప్పారు చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ కరెక్ట్. అక్కడ నిన్న రిలీజ్ అయింది, తెలుగులో రేపు రిలీజ్ చేస్తారు. ఇక్కడ డిలే ఎందుకు తెలుగు? సింపుల్ సార్, అది విషు నిన్న. సో వెనస్డే ఇట్స్ ఆల్ అబౌట్ హాలిడేస్ అక్కడ. విషు ఇస్ లైక్ మనకి సంక్రాంతి ఎలాగో విషు ఫెస్టివల్ అక్కడ. సో ఇట్స్ ఆల్ హాలిడేస్ దేర్, జస్ట్ టు బి ఆన్ వీకెండ్స్ వద్దామని. దర్ ఇస్ నో సంథింగ్. ఆల్ ద బెస్ట్ అండి. రేపు రిలీజ్ అవ్వబోతుంది, ఇక్కడ కూడా మంచి సక్సెస్ అవ్వాలి. మీకు ఎలా నచ్చింది సినిమా? బాగుందండి. సార్ చరణ్ గారు, సార్ సినిమా చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే హీరో చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు ఆ సీన్ అయితే చాలా బాగుంది. పెద్ద సినిమా గుర్తొచ్చింది, పెద్ద స్కేల్లో. బట్ విజువల్ కానీ చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఆర్ఆర్ చాలా బాగుంది, విజువల్ వండర్ అనుకోవచ్చు. బట్ సార్ అంతా బాగుంది. తెలుగు ప్రొడ్యూసర్లే మలయాళ సినిమా తీశారు. ఒక శత్రువు తప్ప తెలుగువారు ఎవరు లేరు. ఫోర్స్ చేసి 2-3 తెలుగు ఆర్టిస్ట్ పెట్టింటే మేము కూడా ఓన్ చేసుకునే వాళ్ళం. అదొకటి. తర్వాత పేరు అనేది పల్లి చట్టంబి. నిజంగా డైరెక్టర్ గారు వద్దన్నా ఆయనతో మీరు ఫైట్ చేసి ఉంటారు. క్రిస్టోఫర్ అన్న పెట్టినా, క్రిస్టోఫర్ శాన్ అన్న పెట్టినా తెలుగు వాళ్ళు కొంత గొప్ప ఓన్ చేసుకునేవాళ్ళు. ఎంత మలయాళం కదైనా ఆ టైటిల్స్ రుద్దే కార్యక్రమం జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా. ఎందుకు అక్కడ మీరేం వాదించలేదా? ప్రొడ్యూసర్గా మీ కాల్ ఏముండదు అక్కడ? ఆబ్వియస్గా డిస్కషన్ అయితే జరిగింది. ఇట్స్ నాట్ లైక్ డిస్కషన్ అనేది జరగలేదు అనేది కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ అథెంటిసిటీ అంటే అప్పట్లో అదొక స్లోగన్ అన్న, సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళైనా, ఫర్ ఎగ్జాంపుల్ మిగతా చోట్ల ఉండే వాళ్ళైనా, వాళ్ళకి పల్లి చట్టంబి అయినా క్రిస్టోఫర్ సేన అనేది ఎవరు అక్కడ తీసుకోలేకపోయారు. సో వి జస్ట్ వాంట్ టు రెస్పెక్ట్ ద హిస్టరీ అంతే. అందులో నేను వీ టుక్ ఏ కాల్. మీరు చెప్పిన డిస్కషన్స్ అయితే 100% వింటే, దెర్ ఈస్ నో డిబేట్ ఆన్ దట్. సార్ 50s బ్యాక్ డ్రాప్ క్రియేట్ చేయడం అంటే నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే చాలా కష్టపడాలి. ఒక అన్ని సెట్లు వేయాలి. తమ్ముడు శ్యామ్ చెప్పాడు చాలా కష్టపడ్డా ఉన్నాం 150 days అని. ఎట్లా ఎంత కష్టపడ్డారు? ప్రతిదీ సెట్ అంటే మామూలు విషయం కూడా కాదు. ఇప్పుడు మనం చూసిన ఆ చర్చ్ దగ్గర నుండి అదంతా ఇట్స్ ఏ ప్యూర్ బేర్ ల్యాండ్ అన్న. రోడ్లు వేసిన దగ్గర నుండి చర్చ్ సెటప్. ఎందుకంటే మన దాని ప్రకారం మనకి ఒక నది పక్కన నాకు ఒక ఇది కావాలి. సో నది దగ్గరికి వెళ్ళి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి, వి ఫాలోడ్ ఎవ్రీ గైడ్ లైన్స్, ఎవ్రీ పర్మిషన్స్ తీసుకొని. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ విలేజ్ ఫైట్లో కూడా ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ హావ్ సీన్ ఆన్ ద ఈజ్ మేడ్ అన్న. నథింగ్ ఈజ్ ఎగ్జిస్టెడ్. మన చేతులు కూడా మనం టైము మనీ పెట్టి చేసినవి. సార్ ఈ సెన్సార్ ఇబ్బందులు ఏమైనా పడ్డారా? ఏదో దే సపోర్టెడ్ అన్న. ఓన్లీ ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్లే, అంతేగాని వేరే ప్రాబ్లమ్స్
దే సపోర్టెడ్. సార్ తెలుగు ఎటువంటి నెంబర్స్ ఆశిస్తారు తెలుగులో? తెలుగులో ఆశించేది కష్టపడుతున్నాం అన్న, అంతే. లైక్ వీల్ సీ ఏంటి, బట్ ఆశీర్వదిస్తారన్న. కొత్తగా తెలుగు వాళ్ళు కాబట్టి ఎవరు ఆశీర్వదిస్తారు చెప్పండి. సార్ ఏంటి సార్ పార్ట్ 2 ఉంటుందా ప్లానింగ్? పార్ట్ 2 ఎప్పటి నుంచి ఉండొచ్చు సుమారు? మోస్ట్ లైక్లీ మార్చ్ లోపల, నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపల విల్ బి స్టార్ట్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అన్న. సార్ సినిమా బాగుంది, ఎమోషనల్ కనెక్షన్ బాగుంది. సో పృథ్వీరాజ్ సుకుమార్ని క్యారెక్టర్ని ఎందుకు దాచిపెట్టారు? దానివల్ల కొంచెం ముందే చూపించి ఉంటే మైలేజ్ వచ్చి ఉండేది కదా. అది ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ కింద తీసుకెళ్లాలనుకున్నాము, ఎందుకంటే రాజుగారిది ఈ విల్ బి మోర్ ఇన్ టు నెక్స్ట్ పార్ట్ అనమాట. సో అది ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ కింద తీసుకెళ్ళాలని ఫ్రమ్ ద డే వన్ వెన్ అన్న పృథ్వీరాజ్ సార్ మైండ్ లో ఉన్నప్పుడు ఉంటే వి డిసైడ్ లైక్ ఇట్ మస్ట్ బి ఎ సస్పెన్స్ ఫ్యాక్టర్. అండ్ అది నిన్న చాలా బాగా వర్కౌట్ అయింది. ఎవ్రీ వన్ లైక్ అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే ఉన్నారు 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 అన్నట్లుగా, బట్ మేము అఫీషియల్గా ఎక్కడ కూడా కన్ఫర్మ్ చేయలేదు. అండ్ ఆల్రెడీ పార్ట్కి సంబంధించి కొన్ని సీన్స్ కూడా మనం ఫుటేజ్ తీయడం జరిగింది. అది మైండ్ బ్లోయింగ్ అన్న. ఇంకా ఆయన గురించి మనం ఏం చెప్తాం అంటే తెలుగు వాళ్ళకి సుకుమారన్ గారు క్రౌడ్ పుల్లర్ కదా, బెనిఫిట్ అయ్యి ఉండేది అనేది ఫీలింగ్ అట్లా. జస్ట్ అంటే యాక్చువల్లీ ప్రీవియస్ ప్లాన్ కూడా అన్న, మీరు అడిగిన దానికి తెలుగు అండ్ మలయాళం అండ్ తెలుగుకి కొంచెం ఇదంతా ఆ గ్యాప్ తోనే రిలీజ్ చేద్దాం అనేది ఆలోచన. సో ఇది న్యాచురల్ గా ఈ విషుకి అక్కడ రిలీజ్ చేయడం, ఇక్కడ 3 days గ్యాప్ లో రిలీజ్ చేయడం అనేది ఇట్ కేమ్ న్యాచురల్లీ. అండ్ ఈ 3 days ని మేము వాడుకున్నాం ఫ్రమ్ ఎస్టర్డే. అండ్ పృథ్వీరాజ్ సార్ ఈ రోజు నుండి ఆల్రెడీ హీస్ ఇన్ టు ద క్యాంపెయినింగ్. ఓకే, వెరీ గుడ్ అండి. సార్ ఇది కొంత కంటెంట్ విషయంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా, క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, అవి ఏమైనా ఇబ్బంది కాలేదండి? అదేం లేదమ్మా, ఇది యాక్చువల్లీ రియల్ స్టోరీ కదా, అంటే నథింగ్ ఈస్ క్రియేటెడ్. అది అప్పట్లో జరిగిన హిస్టరీలో ఇట్స్ ఆల్ రిటర్న్. వాళ్ళు ఎలా భయపడ్డారు కమ్యూనిస్టులు అంటే, అప్పట్లో ఏంటి వాళ్ళు దేవుడు అనేవాడు ఎగ్జిస్టెన్స్ లేడు అనేది. సో మన గుళ్ళు అది ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ క్రిస్టియన్స్ అన్న, మన హిందువులు గుళ్ళు కాపాడుకోవాలని, మన ముస్లిమ్స్ మసీదులు కాపాడుకోవాలని, చర్చిలు కాపాడుకోవాలని ఎవ్రీ వన్ వెంట్ ధర్మకర్తలుగా పల్లి చట్టం మీద వాళ్ళు. బట్ దిస్ ఈస్ సంథింగ్ ఎల్స్. పల్లి చట్టం మీద గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అన్న. జనరల్గా త్రిబుల్-సికి సస్పెన్స్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అండ్ వీ వాంట్ టు సీ ద ఎక్సైట్మెంట్ ఇన్ ద పీపుల్ వెన్ దే ఆర్ ఎక్సైటెడ్ వెన్ దే సీ ద థ్రిల్లర్. సో దట్ ఈస్ వై ఇట్స్ అవర్ పర్సనల్ థింగ్ వీ హ్యావ్ డిస్కస్ టు డైరెక్టర్ నాట్ టు రివీల్ బిఫోర్. అంటే మలయాళంలో సస్పెన్స్ ఏమో కానీ తెలుగులో అది బిగ్ నేమ్ అన్నప్పుడు ఒక సినిమా లెవెల్ పెంచుతుంది మార్కెట్ వైజ్గా. సో మీరు దాన్ని కప్పెట్టారంటే ఓపెనింగ్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో టుడే వన్ డే ఈజ్ ఎనఫ్. రేపు రిలీజ్కి వాట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ ద ఆడియన్స్ దట్ దెర్ ఈస్ ఏ పృథ్వీరాజ్, దట్ ఇన్ అవర్ పర్సెప్షన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్ విల్ గివ్ మోర్ ఇంపాక్ట్ దెన్ రివీలింగ్. సో అండ్ ఇన్ దిస్ ఈ ఫస్ట్ మూవీలో ఈ పల్లి చట్టం వీలో ఉన్న ఆ స్మాల్ రోల్కి అండ్ ద సెకండ్ హాఫ్లో వచ్చే ఫుల్ రోల్కి వీ వాంట్ టు మేక్ దట్ ఎక్సైట్మెంట్ ఫర్ ద పీపుల్ దట్ వీ డిడ్ నాట్ రివీల్ దిస్. ఇందులో 100% ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్రమ్ ఎస్టర్డే. ఇందులో హీరోయిన్ సంబంధించి అది చాలా మంది డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా ఫ్యాన్స్ ఇక్కడ. టు బ్రింగ్ దట్ ఎమోషన్ విచ్ హ్యాపెన్ రియల్లీ. ఓకే, తెలుగు మూవీస్ ఏమన్నా కమిట్ అయ్యారా, చేస్తున్నారా? నెక్స్ట్ ప్లాన్ అది శ్యామ్ లేదన్నా, లైక్ కొన్ని స్టోరీస్ వింటున్నాము, ఇంకా కాస్ట్ క్రూకి ఇంకా వెళ్ళలేదు. జస్ట్ స్టోరీ ప్రీ ప్రొడక్షన్లో ఉందన్నమాట. కొంతమంది కొత్త రైటర్లని వీఆర్ ఎంగేజ్డ్ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ద స్టోరీస్. తమ్ముడు నేను ఇందాక నువ్వు చెప్తున్నావు
తెలుగులో మేకింగ్కి ఇటువంటి సినిమా చేయాలంటే కనీసం 100 కోట్ల పైన అవుతుంది ఈ కాస్ట్. మలయాళంలో ఇందాక నువ్వు చెప్పినట్టు 2 కోట్లు 3 కోట్లు పెడితే మంచి హ్యూజ్ సినిమా చేయొచ్చు అన్నావు. ఎట్లా సాధ్యపడుతుంది మలయాళం దానికి తెలుగు దానికి ఎక్కడ కాస్ట్లో ఎక్కడ తేడా వస్తుంది? ఇది కొద్దిగా ఎలాబరేటెడ్ ఆన్సర్. అంటే ఏమైందంటే, అంటే ప్రతిదీ అంటే ఒక సిటీ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి ఇక్కడ టారిఫ్స్ ఇక్కడ వేజెస్ ఉంటాయి. కొచ్చిలో కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి అక్కడ టారిఫ్స్ అక్కడ వేజెస్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే అక్కడ ఎలా ఉంటుందంటే మనకి లైటింగ్ కావచ్చు, లేకపోతే అవుట్డోర్ యూనిట్ కావచ్చు, ఎక్విప్మెంట్ ఇక్కడ ఎక్కువ అవసరం ఫిల్ చేయడానికి. అక్కడ మనం ఫిల్ చేయ అవసరం లేదు అనమాట. అందువల్ల ఏంటంటే మనకి అవుట్డోర్ యూనిట్ విషయంలో కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ క్రూ విషయంలో కానీ మనం తగ్గించుకుని వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్కేల్ మూవీ చేయాలంటే ఎవ్రీడే 400-500 మెంబర్స్తో తీయాల్సి ఉంటుంది. అవసరం ఇక్కడ 100% అవసరం. అంటే నేను కొన్ని పెద్ద సినిమాలు కూడా వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఒక ఫైట్ సీన్ తీయాలన్నా ఏం తీయాలన్నా కూడా నెంబర్ ఆఫ్ క్రూ అవసరం అన్నమాట. అంటే సపోర్టింగ్ టీమ్ అక్కడ అంతగా అవసరం పడదు. ఎందుకంటే ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది, న్యాచురల్గా ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ సీన్, ఒక రొమాంటిక్, ఒక కపుల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సీన్ తీయాలనుకుంటే ఇక్కడ మొత్తం మనం ఫిల్ చేయాలి సెట్ ప్రాపర్టీస్తోని. అక్కడ జస్ట్ ఒక 2 చెట్ల మధ్య నడిస్తే మీకు ఆటోమేటిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట ఫ్రేమ్. అదే రీజన్ అన్నమాట. మెయిన్ ఇక్కడ అక్కడ తేడా అదే. సేమ్ ఇక్కడ కష్టపడతాం అక్కడ కష్టపడతాం, ఆల్ ఆర్ ఈక్వల్. బట్ అక్కడ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడానికి ప్లేస్ కలిసి వస్తుంది. ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఈ సెట్స్ వెనక కొండలు అన్నీ వేసాం. అక్కడ మనకి ఫ్రేమ్ ఏంటంటే ఏది పెట్టినా బ్యూటిఫుల్గా ఉండడం వల్ల ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి. ఇక్కడ మనకి ఏంటంటే లైటింగ్ ప్రాబ్లము, టెరైన్, ఇక్కడ అప్ టెరైన్, అది లో టెరైన్, ఇలా అట్ మెయిన్ ఎన్విరాన్మెంట్ హెల్ప్ చేస్తుంది మన అట్మాస్ఫియర్. సార్ సస్పెన్స్ అంటే ఆడియన్స్ సస్పెన్స్ ఇవ్వాలి, సి బ్రదర్స్ అన్నారు. గతంలో మీరు ఒక 2 మంచి సినిమాలకి స్క్రిప్ట్ వర్క్ చేశారు. ఆ సినిమాలు చేయలేదు, మీరు ప్రొడ్యూస్ చేయలేదు. ఒక పెద్ద మంచి మంచి బ్లాక్ బస్టర్స్ అయిన 2 సినిమాలు, మధ్యమాల బాయ్స్ కానీ జనగణమన కానీ మీ చేతిలో చెల్లిన స్క్రిప్ట్. అటువంటిది ఒక సినిమా చేయడానికి అంత బ్లాక్ బస్టర్ కథలో ఎంపిక చేసుకున్న మీరు ఎంత లేట్ ఎందుకు పట్టింది మీ ప్రొడక్షన్ నుంచి? ఎందుకంటే అంత టీమ్ 2018 కూడా. మరి ఇంకేంటి సార్ అంత లేట్ ఎందుకు పట్టింది మీకు? వయసు చిన్నదన్నా. వయసు చిన్నది, సినిమాలు పెద్ద సార్. అంటే అప్పటి నుండే ఈ పల్లి చట్టం అనే స్క్రిప్ట్ మన దగ్గర ఉన్నాయి. మేము అన్నిటికన్నా ఎక్కువ నమ్మిన స్క్రిప్ట్ పల్లి చట్టం. మేము జనరల్గా డిఫరెంట్ బిజినెస్లో ఉన్నాం. ఏ బిజినెస్ కూడా డైరెక్ట్ జంప్ అవ్వం. బట్ ఫస్ట్ we will enter into that business and we will have the test feel of that and we will trade that, then we will enter into the business. So God gave a chance to do this Palli Chettambi and start our career. Done. Right. Thank you. Thank you, Anna.